రైల్వే భూ బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సత్రంలో కొండదేవయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఉన్న ప్రభుత్వం బస్టాండ్ కోసం ఆలయ అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేపట్టిందని, నష్టపరిహారం అందజేసిందని, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే భూ బాధితుల పరిహారం వెంటనే అందించాలని లేదా భూములను అమ్ముకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ ను గెలిపించామని, ఎంపీగా బండి సంజయ్ ని కూడా గెలిపించామని, కానీ రైల్వే నిర్వాసితులకు న్యాయం చేసిందేమీ లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైల్వే భూ నిర్వాసితులకు నష్టపరిహారం తొందరగా అందజేయాలని కోరారు. శాసనసభ్యులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారికి, మరి కరీంనగర్ జిల్లా బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈరోజు మీ అందరికీ కూడా మేము రైల్వే బాధితులందరి తరపున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి గత ఒక 10 సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి మరి ఈ దేవాలయంను మేము డెవలప్ చేస్తాము, ఇక్కడ ఈ రైల్వే స్టేషను, బస్ డిపో, బస్ స్టాండ్ మరి చేస్తామని చెప్పేసి ఆ రోజు నుండి ఇప్పటి వరకు 500-600 మంది రైతులై భూములన్నీ కూడా గెజెట్లో అమ్ముకోకుండా కొనుక్కోకుండా పెట్టడం జరిగింది. మరి దానిలో భాగంగా చెరువు కట్ట కింద ఆయకట్టు భూములు వ్యవసాయం చేసుకునే రైతులందరూ, అందరు పేదోళ్ళందరూ, మరి వారందరి భూములు కూడా మేము బస్ స్టాండ్కి తీసుకుంటున్నాము, రైల్వే స్టేషన్కు మేము తీసుకుంటున్నాము, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పినారు. మరి అప్పుడు చెరువుల లోపల ఎఫ్టీఎల్ అయిన భూమికి 90 లక్షల రూపాయలు, 94 లక్షల రూపాయల భూమికి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అక్కడ అప్పుడు ఇప్పించినారు. 30 ఎకరాల భూమి కొన్నారు, రైతులందరికీ ఇచ్చినారు, వాళ్ళందరూ బయట కొనుక్కున్నారు. మరి అయిపోయింది. దాని తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు మరి రైతులందరూ కూడా మరి అందరూ బాధపడుతూ మరి అందరూ లొల్లి చేస్తే కొంతమందికి రైతులకు ఏదైతే చుట్టుపక్కల మన రైల్వే స్టేషన్ కోసం, రైల్వే లైన్ కోసం చుట్టూరుకున్న భూములన్నిటికీ కొన్ని డబ్బులు ఇచ్చినారు. ఇంకా మీద ఏదైతే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ఒక్కొక్క ఎకరం 3-4 కోట్ల రూపాయలు, ఒక గుంట భూమి 40 నుంచి 50 లక్షలు పోయే భూమి 300 మంది ఉన్నారు ఈరోజు. ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు గుంటన్నర భూమి వాళ్ళు 300 మెంబర్స్ ఉన్నారు ఈరోజు. అయితే మరి ఒక్కొక్క భూమి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇల్లు కట్టుకోకుండా అయిపోయినారు. పెళ్లి చేసుకొని ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి అమ్ముకుందామన్నా అమ్ముకోకుండా అయిపోయినారు. వాళ్ళ పిల్లలు ఏమైనా సెటిల్ చేసిన వ్యాపారమో బిజినెస్ పెట్టుకుందామన్నా కూడా అది లేకుండా అయిపోయింది. మరి ఈరోజు మరి ముఖ్యంగా మరి పోయిన నేను సంవత్సరం క్రితం మాట్లాడాను. మరి ఆ రోజు తప్పకుండా మేము ఒక జల్దీ తొందరగానే న్యాయం చేస్తామని చెప్పినారు, అది చేయలేదు. మరి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా ఎలాగో టీఆర్ఎస్ పార్టీ ఈ రైతులందరికీ వేమనాడలు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆది శ్రీనివాస్ గారిని గెలిపించడం జరిగింది. మరి వారు కూడా, నేను కూడా 2-3 సార్లు కూడా సీనన్నకు చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ ఆఫీసులో కూడా వెళ్ళినాను. మరి ఇప్పటి వరకు కూడా వారు స్పందించడం లేదు. మరి ఎందుకంటే చాలామంది ఈ రోజు ఎంతో క్షీణించిపోతున్నారు. నాకు అమెరికాలో ఉన్నా కూడా ఫోన్ చేసి, అన్న మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, మా పరిస్థితి ఏంది అని కూడా అందరూ అడగడం జరిగింది. ఎందుకంటే అప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ గురించి అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ రమేష్ బాబు గారు పిలిచినప్పుడు ఫస్ట్గా నేనే ముందుకు వచ్చి మాదే భూమి, ఒక 10.5 ఎకరాల భూమి మా ఫ్యామిలీది, ఒక 3000 టేక్ చెట్లు, సుమారు ఈరోజు ఒక 60 కోట్ల రూపాయల భూమి మేము ఇస్తామని మేము ఒప్పుకున్నాం, మాట మీద ఉన్నాము. కానీ ఈరోజు అందరూ డబ్బులు ఇచ్చేసి మరి ఈ చుట్టుపక్కల ఏదైతే మున్సిపల్ పరిధిలో వాళ్ళకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు. దానిలో ఇక్కడ మల్లేశన్న గారు, తిరుపతి గారు, చాలామంది ఇక్కడ మిట్ట లక్ష్మణ్ వాళ్ళంతా పెద్ద ఎనగందల వాళ్ళై చిన్న పేద వాళ్ళు, సాదరస్పల్లె వాళ్ళు, ఎంతోమంది ఎస్సీలు, మరి అందరూ కూడా ఈరోజు ఎంతో పేదరికంలో కుమ్మరోళ్ళు, మరి ఎంతోమంది అందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడడం జరుగుతుంది. మీరు ఒకటే అయ్యా, మీరు రైల్వే స్టేషన్కు రైల్వే లైన్ వస్తుందా లేదా మాకు తెలియదు. మీరు బస్ స్టాండ్ తీసుకుంటారా, మీరు డెవలప్ చేస్తారా, వేములవాడ దేవాలయం ఎంత డెవలప్ చేస్తారో తెలియదు. మరి ఆ రోజు కేసీఆర్ గారు డెవలప్ చేస్తారని ఆయన యాదాద్రి డెవలప్ చేసిండు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు ముందుగా ఎలక్షన్ల ముందు వచ్చి ఈ దేవాలయంలో చాలా డెవలప్ చేస్తామన్నారు. మరి ఒక 50 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఆ 50 కోట్లతో కూడా ఏం కాదు, ఒక ట్యాంక్ మన చెరువు కట్ట కూడా కాదు ఈరోజు. అయితే మీరు ఇంకా టెంపుల్ డెవలప్మెంట్ ఏం చేస్తారో తెలియదు. సరే, మీరు దేవాలయంది, మీరు దేవస్థానము, ఎండోమెంట్, గవర్నమెంట్ మీరు ఏమైనా వేసుకోండి. రైతులకు మాకు రైతులకు మీరు భూములు తీసుకునేది ఉన్నట్టయితే మాకు డబ్బులు ఇవ్వండి. లేదంటే
మాకు గెజెట్లో అమ్ముకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. పేద రైతులందరూ కూడా వాళ్ళందరూ బాగుపడతారు. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ కావాలి డిపో అనుకున్నప్పుడు అప్పుడు తీసుకోండి, పైసలు ఇచ్చి తీసుకోండి. ఏమవుతుంది, పెద్ద పెద్ద మెయిన్ రోడ్లలో డబ్బులు ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చి హైదరాబాద్ కానీ ఎక్కడ కానీ తీసుకుంటారు. మీరు అప్పుడు తీసుకోండి. ఎందుకు మాకు ఇబ్బంది పెడతారు? ఇది మేమైతే మేము ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం, మేము ఇచ్చినాము. ఇస్తే మాకు డబ్బులు ఇయ్యరు. సగం మందికి రెండు సంవత్సరాల కింద ఇచ్చినారు. వాళ్ళందరూ అందరు జాగాలు కొనుక్కొని ఈరోజు అందరూ డెవలప్ అయినారు. మీరు ఇప్పుడు డబ్బులు ఇస్తే మాకు ఏ రేటు కట్టిస్తారు? అసలు ఏమవుతుంది? మాకు ఎవరు దిక్కోవరు. ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్తో మాట్లాడినా. కలెక్టర్తో మాట్లాడితే కూడా ఏం రెస్పాన్స్ రాలేదు మాకు. ఇక్కడ కలెక్టర్ అంటే ఏమైనా సమాధానం చెప్తాడని చూస్తే కానీ ఆయన కూడా గవర్నమెంట్ అంటే మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడారు. మరి ఇలా అయితే కష్టమవుతుంది. మరి ఇంత మళ్ళీ రైల్వే దాని గురించి నేను మళ్ళీ ఉద్యోగం చేయాల్సిన అవసరం దయచేసి రానియద్దు. కాబట్టి తప్పకుండా ఇక్కడ శాసనసభ్యులు, ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే గారు ఆర్ శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి మీరందరూ చొరవ తీసుకొని దీన్ని మరి ఇంకా బండి సంజయ్ గారు ఇక్కడ 2 సార్లు ఎంపీ గెలిచారు భారతీయ జనతా పార్టీ నుండి, మొన్న కూడా గెలిపించినాం. మరి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. మీరు కూడా ఈ వేములవాడ గురించి పుణ్యక్షేత్రం డెవలప్ చేస్తాను కూడా మీరు వచ్చినప్పుడు టెంపుల్లో దర్శనం చేసుకున్నప్పుడు మాట్లాడుతున్నారు. అయ్యా మాకు ఫస్ట్ అయితే మా రైతులకు మాకు కష్టాలు ఉన్నాయి, మాకు ఏం చేస్తారో మీరు సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా ఈ రైల్వే లైన్ మరి ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా ఈరోజు నేను రైల్వే బాధితులందరి తరపున నేను కూడా ఒక పెద్ద బాధితుడిని. మాకు కూడా 50-60 కోట్లు లాస్ట్ పోతుంది. మీరు ఇచ్చేది కూడా 4-5 కోట్లు మాకు రావు. ఎందుకంటే మరి ఇంత అన్యాయం జరిగినప్పుడు నాకంటే ఎక్కువ చిన్న పేద ధనిక ఎంతోమంది కూడా రైతులందరూ బాధపడుతున్నారు. ఈరోజు నేను ముందుకు వచ్చి కలెక్టర్తో మాట్లాడిన తర్వాత నేను ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. మా రైల్వే బాధితులందరికీ న్యాయం చేయాలని నేను కోరుచున్నాను.